బీసీలు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొంది. అది రిజర్వేషన్ల కోసం. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు ఏ మేరకు సీట్లు ఇచ్చాయో మనకు తెలిసింది. సో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్లే సీట్ల కేటాయింపు మనకు న్యాయం జరగడం లేదు. అయితే స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఈ విషయాల్లో ఈ ఎన్నికలకు సంబంధించి మనకు రిజర్వేషన్ ఉన్నాయి. గతంలో మన బీసీలకు 34% రిజర్వేషన్లు ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన రిజర్వేషన్లను 34 నుంచి 22% అంటే 12% తగ్గించడం జరిగింది. ఆ తగ్గించడం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయారు. సో ప్రస్తుతం మళ్ళీ జూన్ ఎండింగ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంత లోపల మన రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు 50% పెంచాలని డిమాండ్ ఉంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంటే 2 సంఘాలకు సంబంధించి ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు, అట్లాగే జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ 2 సంఘాల నాయకులు కూడా 50% రిజర్వేషన్లు పెంచాలి, రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. సో మనమంతా చేయాల్సిన పని ఏంటంటే రిజర్వేషన్లు పెంచకముందు ఎన్నికలు నిర్వహించకూడదు అనే దానికి బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మన రిజర్వేషన్ సాధించుకోవాలి. ఒకవేళ ఈ రిజర్వేషన్ కనుక పెంచుకోకపోయినట్లయితే బీసీలు తీవ్రంగా నష్టపోతారు. సో మరి మీరు నష్టపోకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? గ్రామాలకు కదలాలి, ప్రతి సంఘాలు కదలాలి. ఈ రిజర్వేషన్ కోసం మహోద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. అంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గతం ఎట్లా చేపట్టాము దానిలాగే ప్రతి బీసీ కదలాలి, ఈ రిజర్వేషన్ సాధించాలి. జై బీసీ.